హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మన గార్డెన్ మొత్తము మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. చూడండి, ఇదేనండి నా చిన్ని గార్డెను. పదండి ముందుకు వెళ్దాము. మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి గార్డెన్. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కాబట్టి కొంచెం ఎండిపోయినట్లుగా ఉన్నాయి మొక్కలు. ఇది వచ్చేసి కనకాంబరం పువ్వుల మొక్కలు. ఎండిపోయింది మొక్క, అయినా సరే పువ్వులు వస్తున్నాయి. చూడండి, ఒక టబ్లో వేసుకున్నానండి. ఇవి సీడ్స్ ద్వారా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాకరకాయ గింజలు. ఈ పక్కన మొక్క వచ్చేసి అడవి కాకరకాయ అండి. ఇది కూడా సీడ్సే వేసాను. నేను చాలా వరకు సీడ్సే వేస్తానండి. మొక్కలు కొనడం తక్కువ. ఇలా సీడ్స్ వేస్తే నాకు నా చేతుల్లారా నేను నా చేతులతో సీడ్స్ వేసి ఒక మొక్క వచ్చిందనే ఆనందం నాకు మంచిగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి కలబంద. చిన్న పాట్లో పెట్టాను. అలానే ఉంటుంది, చిన్న చిన్నగా పెడుతూ ఉంటా, ఎవరైనా అడిగితే ఇద్దామని చెప్పేసి. ఈ కుండీ అయితే ఖాళీగానే ఉంది. అందులో గంగావల్లి కూర అయితే వచ్చేసింది. ఇది కూడా ఖాళీగానే ఉంది. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా అలాగా వదిలేసాను. అన్నిట్లో పెట్టడానికి మొక్కలు అయితే రెడీగా ఉన్నాయి. కనకాంబరం మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇంకా వేరే వేరే మొక్కలు అయితే రెడీ చేశాను. ఇది వచ్చేసి కర్బూజా అండి. చూడండి ఎంత గుబురుగా ఎంత బాగా పెరిగిపోయిందో. అసలు నేనైతే ఇవి సీడ్స్ కూడా వేయలేదండి, అంత ఈజీగా వచ్చేసాయి. చూడండి, చాలా పెద్దగా. అసలు ఆకులు మనకైతే గుమ్మడికాయ ఆకుల్లాగా ఉంటాయి. మధ్యలో ఉన్నాయి చూడండి. టబ్బు మధ్యలో వేసాను, అంటే కింద తాకితే స్లాబ్ వేడికి ఎక్కడ పండు డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పేసి పళ్ళు ఏవైనా సరే స్లాబ్కి తగలొద్దండి. ఇలా మట్టి మధ్యలో ఆకులు మధ్యలో అయినా ఉంచేసేయాలి. అప్పుడు అవి చక్కగా పెరుగుతాయి. చల్లగా ఉంటుంది కాబట్టి. ఎండాకాలం కాబట్టి మనం నేలకు అయితే అస్సలు ఆనించొద్దు. స్లాబ్ అయినా రేకుల మీదైనా ఏదైనా సరే ఇలా లోపల దాచేసుకోవాలి. అప్పుడే అవి చక్కగా పెరుగుతాయి. చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసాయో. ఇది వచ్చేసి బిల్వ చెట్టు అండి. మనకి బిల్వ పత్రి పరమశివుడికి చాలా ఇష్టం కదా, అందుకని ఇందులో తీసుకొచ్చి పెట్టాము. సోమవారం గుడికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో అయినా పూజ చేసుకునేటప్పుడు ఆకులు 2 పెడదామని చెప్పేసి. ఇది వచ్చేసి బాదం మొక్కలండి. మనకి బాదం ఉంటుంది కదా, అవి పళ్ళు రాలిపోయి ఉంటే తీసుకొచ్చి పెడితే వచ్చేసింది ఈజీగా. ఇందులో అది పనసకాయనండి. అనాస పండు అంటారు కదా, పైనాపిల్. అది నేను పెట్టానండి ఇంట్లోనే. ఇలా నీటిలో దించేసి పెట్టాను. చక్కగా వచ్చింది, వేర్లు వచ్చాయి అని చెప్పేసి ఇందులో పెట్టాను. మరి దీనికి ఏమైందో తెలీదు. నాకు తెలిసి వాటర్ ఎక్కువైపోతున్నాయేమో. నేనైతే రోజు గార్డెన్ చూసుకోలేనండి. నేను వారానికి 2 సార్లు అలా వెళ్ళి చూసుకుంటా. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, గార్డెన్ నాకు ఇంటి దగ్గర ఉండదండి. అందుకని నీళ్ళు ఎక్కువైందో మరి ఏమైందో తెలీదు. అదంతా ఇలా ముట్టుకుంటే వచ్చేసింది. ఆ లోపలైతే దాని వేర్లు అలానే ఉన్నాయి. చూడాలి మరి కొత్తగా వస్తుందా రాదా అనేది చూద్దాము. ఇది వచ్చేసి బ్రహ్మకమలం చెట్లు నా దగ్గర చాలానే ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక ఆకులు ఏమైనా విరిగిపోతూ ఉంటే నేను పడేయకుండా అలా పెట్టేస్తూ ఉంటాను. ఇది కూడా కరివేపాకండి. ఒక్క మొక్క తీసుకొచ్చి పెట్టాను. పక్కనే చూడండి చిన్న చిన్నగా వచ్చేసింది. అసలు మొక్క చాలా చిన్నగా ఉంది కానీ పువ్వులు వచ్చేసాయి చూడండి. అంటే మనకు అంత ముదిరిపోయిందనమాట మొక్క. అది ఎక్కువ హైట్ పెరగకుండా మనం మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉంటే, దగ్గరగా బుస్సిగా పెరగాలంటే అది పెరిగే కొద్దీ మనము చిగుర్లు అనేది కట్ చేసేస్తూ ఉండాలి. కట్ చేస్తే ఇలా చిన్నగా ఉన్న బుస్సిగా నిండుగా అందంగా కనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది, చాలా హెల్దీగా కూడా ఉంది. ఆకు కూడా మంచి వాసన వస్తుంది. కరివేపాకు మంచి వాసన రావాలనుకుంటే పుల్ల మజ్జిగ మొక్క మొదల్లో వేసుకోవచ్చు, ఆకులు కూడా స్ప్రే చేయొచ్చు. ఇది కూడా గన్నేరు పువ్వులండి. 2 రకాలు, 2 పింక్ కలరే. ఒకటి రెక్క గన్నేరు పువ్వు, ఒకటి ముద్ద గన్నేరు పువ్వు. ఇది వచ్చేసి రెక్క గన్నేరు పువ్వు. బాగా పురుగు పట్టేస్తే మొత్తం అంతా కట్ చేసేసి ఆ కొమ్మలన్నీ కడిగేశాను. ఇప్పుడే చిగురు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది కూడా బ్రహ్మకమలమేనండి. ఇలానే విరిగిపోతే అందులో పెట్టేశాను. చూడండి ఇప్పుడే దానికి వస్తుంది కొత్త చిగురు. ఇంకా ఇందులో కూడా వచ్చేసాయి మస్క్ మిలన్స్ మొక్కలు. ఇది వచ్చేసి పుచ్చకాయ మొక్కలాగా అనిపిస్తుంది ఆకు చూస్తే. మరేమొస్తుందో చూద్దాము.
ఇంక ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసి పసుపు అండి. పసుపు ఇంట్లోనే పెట్టాను చిన్న కుండీలో, దాంట్లోకి మళ్ళీ తిరిగేసి పెట్టాము. ఇది కూడా అంగాకరకాయ మొక్కేనండి. అసలు గింజలు అయితే నేను అప్పుడు ఎన్ని వేసానో అంగాకరకాయ గింజలు అన్నిట్లో కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి, చాలా మొక్కలు అయిపోయేవి. ఇది కూడా అదేని కర్బూజా అని మస్క్ మిలన్స్. అంటే నేను ఎరువు తీసుకొచ్చి వేసానండి రీసెంట్గా అన్ని మొక్కలకి. ఆ ఎరువుతో పాటు ఇవి వచ్చేసినట్టుగా ఉన్నాయి, అన్ని కుండీలలో మొలిచిపోయేవి. ఫస్ట్ అయితే నాకు ఇవి తెలీదు. నేను మామూలుగా దోసకాయ మొక్కలేమో అని చెప్పేసి, దోసకాయ మనకి పచ్చడి చేస్తాం కదా రౌండ్ దోసకాయలు, ఆ మొక్కలేమో అని చెప్పేసి అన్నీ ఏం చేసుకుందామని తీసి పడేశాను. ఒక వీడియో అప్లోడ్ చేస్తే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసి చెప్పారు ఇవి మస్క్ మిలన్స్ అనేసి. ఇంకా అప్పటి నుంచి ఉంచాను, చాలా బాగా వస్తున్నాయండి. చూడండి పూత అయితే అసలు నిండగా ఉంది. అస్సలు మనం ఏదైనా మొక్కలకి కేర్ తీసుకుంటే అవి సరిగ్గా రావండి, దానంతటకి అవి పడి మొలిస్తేనే బాగా వస్తాయి. అసలు అంత బాగా వచ్చేసాయి అన్ని కుండీలలో. సరే ఇంకా ఎలాగో కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా, నాకేంటంటే ఎప్పటికీ హార్వెస్ట్కి ఏదో ఒకటి ఉండాలి అనేది నాకు కోరిక. ఇంకా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, అందుకని ఇవి అలా వదిలేశాను. అన్నిట్లో చిన్న చిన్న పింజలు పువ్వులు అయితే ఉన్నాయి ప్రతి కుండీలలో కూడా. చాలా బుస్సిగా పెరిగిపోయిందండి, చాలా చాలా బాగున్నాయి. మరి చూడాలి పళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది. నిజం చెప్పాలంటే నాకు ఈ కర్బూజా పెద్దగా ఇష్టం ఉండదు, కాకపోతే వచ్చాయి కదా మొక్కలు ఎందుకు తీసేయాలని చెప్పేసి ఉంచాను. ఇంకా ఇష్టం ఉన్నా లేకపోయినా మనమైతే తప్పకుండా కోసుకొని తినాలి, నలుగురికి పంచిపెట్టాలి. ఎందుకంటే మన చేతులారా పండించుకుంటాం కదా, నచ్చుతాయి. ఇది వచ్చేసి కొండపిండి ఆకు, అది కూడా అందులోనే ఫ్రీగానే మొలిచింది. ఇంకా ఇవన్నీ అవేనండి మస్క్ మిలన్స్ మొక్కలేని. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాము. చూడండి 2 లైన్లు అయిపోయాయి కదా, మనం ఇప్పుడు 3వ లైన్కి వెళ్దాము. ఇందులో మందార మొక్కలు అవి పెట్టాను. ఇది ఏంటోనండి ఎన్నిసార్లు కట్ చేసినా సరే పురుగు పట్టేస్తూనే ఉంది. ఇంకా ఇది కూడా కట్ చేసేస్తూ ఉంటాను. చాలాసార్లు కట్ చేసినా మళ్ళీ అలానే ఉంటుంది, ఎందుకో అర్థం కావట్లేదు. ఇంక ఇది వచ్చేసి కలబంద. ఈ కలబంద అయితే తీసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. చాలామందికి ఇచ్చేస్తూ ఉంటాను, మా గల్లీలో కాలనీలో అడుగుతూనే ఉంటారు తలకు పెట్టుకోవడానికని, ఇంటికి దృష్టికి కట్టడానికి అని చెప్పేసి. అలా అడిగినప్పుడు తీసి ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసి పారిజాతం పూల మొక్క అండి. ఆ పైన మరి అది అక్కడ వాళ్ళు ఏంటంటే అంట్లు కట్టారో ఏంటో మరి, కింద వరకు బాగానే వచ్చింది. అది పెరిగే కొద్దీ చూడండి ఈ ఆకులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మరి ఏంటో చూద్దాము. దాంట్లో మొత్తం జాయింట్ అయి ఉంది, అంటే మొక్కలు అమ్మేవాళ్ళే వాళ్ళు అలా ఏదైనా స్టెమ్కి జాయింట్ చేసి ఉండొచ్చు, అంటుకట్టు ఉండొచ్చు దేనికైనా, అలా కలిసిపోయి వచ్చేసింది. ఇది వచ్చేసి సపోటా మొక్క అండి. ఇదైతే పువ్వులు అవి వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇది మల్బరీ, మొన్ననే మొత్తం కట్ చేసేసాను. ఒకసారి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కట్ చేస్తే మళ్ళీ బాగా వస్తాయి. ఇది నాకు ఇష్టమైన మొక్క గోరింటాకు, ఎందుకంటే నాకు గోరింటాకు పెట్టుకోవడము చాలా ఇష్టము. ఇంకా మనకు కావాలన్నప్పుడు ఎక్కడ దొరకదు కదండి, ఎవరికి అడుగుతాము. ఉన్నా సరే నాకు ఎవరికి అడగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, నేను ఎవరికి అడగను. ఇంకా అవసరం వచ్చినప్పుడు ఎవరికి అడగడం ఇష్టం లేక అలా చిన్న సీడ్స్ వేసి మొక్క పెంచుకున్న గోరింటాకు మొక్క. ఇవి కూడా అంగాకరకాయలేనండి, బోడకాకరకాయ అంటారు కదా అవే. ఈ మొక్కలన్నీ అవేనండి. ఆ లోపలైతే ఇంకా చాలా పెద్ద గడ్డ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే నేను ఎన్ని వేసానో వేసినట్టుగా వచ్చేసాయండి. ఈ మొక్క కోసం అయితే నేను వెతకంది లేదు, వెతికాను, ఎక్కడ చూసినా ఆ దుంపలే దొరుకుతాయి అనేసి అన్నారు, కానీ తీసుకోలే. ట్రై చేద్దామని చెప్పేసి వేసాను సీడ్స్. అసలు ఎన్ని కుండీలలో వేసానో అన్నిటికీ అంగాకరకాయల మొక్కలు అయితే వచ్చేసాయి. అన్నీ ఫస్ట్ వచ్చినవన్నీ అయితే మెయిల్ ప్లాంట్స్ వచ్చేసాయండి. తర్వాత ఫీమేల్ ప్లాంట్ ఒక్కటి వచ్చింది, చిన్నగా పింజులు వచ్చే టైంకి సీజన్ అయిపోయింది. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్. ఇది కూడా బ్రహ్మకమలమేనండి. ఇంక ఇది వచ్చేసి శంఖం పువ్వులు తీగ, దానికోసం స్టాండ్ చూడండి. లాస్ట్ సండేనే పెట్టాము స్టాండు. ఇలా ఆ స్టాండ్ పెట్టిన నుంచి దానికి అలా అల్లించుకుంటూ పోతే చాలా బుస్సీగా పెరుగుతుంది. పువ్వులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఇవి కూడా సీడ్స్ వేసే పెంచాను. ఇంక ఇదంటే మన డ్రాగన్ మొక్కలు, ఇందులో కూడా వచ్చేస్తుంది పుచ్చకాయ మొక్క అనుకుంటా. వీటికి స్టాండ్లు అవి చేసేసి ఇలా పెట్టామండి. అది డ్రాగన్ మొక్క పెరిగే కొద్దీ అలా
ఒక్కొక్కటిగా అందించుకుంటూ తాళ్ళ సాయంతో కట్టేస్తే అవి చక్కగా పెరుగుతాయి. ఎందుకంటే అవి ముళ్ళుల్లాగా గీరుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్రీగా వదిలేసినా సరే చాలా డెలికేట్ కూడా ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి అనేసి అన్ని మొక్కలకి స్టాండ్లు అయితే చేసాము. ఈ డ్రాగన్ మొక్కలన్నీ మన పాత డ్రాగన్ మొక్కల్లోని స్టెమ్స్ అయితే కట్ చేసి పెట్టాము. ఒక 20 నుంచి 25 ఇళ్ళుకి అంటే 25 ఇంటికి పంచడం అయితే జరిగింది. పంచేశానండి. మాకు అవకాశం ఉన్న వాటి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ డ్రాగన్ మొక్కలు పంచేశాను. మిగిలినవి నేను ఇలా ఒక 10-12 క్యాన్లలో పెట్టాను. అయితే ఎంతమందికి పంచానో అందరివి ఏదో అలా వచ్చాయా రాలేదా అన్నట్టుగా నీరసంగా ఉన్నాయని చెప్తున్నారు. మరి నేను అవే మొక్కలు కట్ చేసి పెట్టాను. నా దగ్గర చూడండి ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను పెట్టాను. దగ్గర వాళ్ళకి ఇచ్చి 6 నెలలు సంవత్సరం అయిపోయేవి. కొంతమంది 2-3 అయితే ఫ్రూట్స్ రావడానికి రెడీగా ఉన్నాయి, పెద్దగా అయ్యేవని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే రాలేదు, అలానే డల్గా ఉండిపోయింది అనేసి అంటుంటారు. ఇది ఆ స్టాండ్ పెట్టినప్పుడే ఇలా అయిపోయిందండి. చాలా డెలికేట్ ఉంది కదా, విరిగిపోయింది. ఇది తీసేసి మళ్ళీ వేరే చోట నాటినా వచ్చేస్తుంది. అందుకని తీసేసి నేను పక్కన ఎక్కడైనా పెడతాను. మనం ఎప్పుడైనా ఏ మొక్కలైనా తీసుకొచ్చినప్పుడు వెంటనే మనకి నాటడానికి టైం లేనప్పుడు నీటిలో దించేసి వదిలేస్తే అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అదేనండి. అన్ని స్టాండ్లు చేసి ఇలా పెట్టాము. అన్నిట్లో వచ్చేసాయి ఈ కర్బూజా మొక్కలు అనేది. చూసారు కదా, ఈ లైన్లో ఉండే మొక్కలైతే ఇవేనండి. నాకు ఇంకా గార్డెన్ పెంచాలని అయితే ఉంది, కానీ అవకాశం లేదు. ఇంకా చూడాలి. ఇంతకుముందు ఇందులో బెండ మొక్కలు అవి ఉండేవి, తీసేసాము. వంకాయ మొక్కలు అవి. ఇది గంగవల్లి కూర, ఇందులో కూడా వచ్చేసింది చూడండి. ఈ చిన్న కుండీలో కూడా అసలు నేను ఏమీ వేయలేదు, ఇది ఎరువుతో పాటు అలా వచ్చేసినట్లున్నాయి. ఇంకా ఇందులో కూడా అదేనండి, కర్బూజా చూడండి ఒక్కటి ఉంది. పువ్వులు కూడా నిండగా ఉన్నాయి. ఇందులో శంఖం పువ్వులు మొక్కలు ఉన్నాయి, గింజలు వేస్తే వచ్చేసాయి. ఇవన్నీ కర్బూజా మొక్కలే చూడండి. అసలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఎరువు వేసాను, ఆవు పేడ, దాంతోపాటు వచ్చేసి ఇంకా కలిసిపోయినట్టుగా ఉన్నాయి. న్యాచురల్గా చూడండి ఫ్రూట్ ఎంత బాగుందో. మరి ఎంతవరకు ఏ సైజు కిలో వస్తుందో అరకిలో వస్తుంది చూద్దాము. నాకు కూడా ఎప్పుడెప్పటికి అది కోద్దామనే ఉంది. ఇది కూడా బ్రహ్మకమలమేనండి. ఇందులో కూడా వచ్చేసాయి ఆ మొక్కలు, కర్బూజా మొక్కలు. అసలు ఎక్కడ గ్యాప్ లేదండి, చాలా బుస్సిగా చాలా నిండుగా వచ్చేసాయి. ఇందులో దేవగన్నేరు పువ్వులు మొక్కలు ఉన్నాయి, అందులో కూడా వచ్చేసాయి. అన్ని మొక్కల్లో నేను ఎప్పటికప్పుడు ఆవు పేడ తీసుకొచ్చి వేస్తూ ఉంటా. అలా ఎందులో అయితే వేసానో అన్నిట్లో వచ్చేసాయి. ఎంత తీసినా అవి వస్తూనే ఉన్నాయి, అందుకని ఇంకా వదిలేసాను. చూడండి ఇవి దేవగన్నేరు మొక్కలు. ఇవన్నీ కర్బూజా పోతేనండి. పువ్వులు అయితే ఉన్నాయి, చూడాలి మరి. చిన్న చిన్న పింజలు పువ్వులు అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు హార్వెస్ట్కి ఏమీ లేవు కదనేసి వదిలేశాను. ఇది ఫస్ట్ టైము మన గార్డెన్లో రావడము. టేస్ట్ చేద్దాము. పళ్ళు వచ్చిన తర్వాత కట్ చేసి తింటే ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి కొన్న పళ్ళకి మనము పండించుకునే గార్డెన్లో వేసే పళ్ళు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎలాగైనా సరే. ఇది వచ్చేసి దేవగన్నేరు మొక్క. పువ్వులు అయితే చాలా బాగా వాసన వస్తాయండి. చూడండి కుండీల్లోనే ఎంత బాగా వచ్చాయో. ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి. ఇవి కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి, వేర్లతోనే పెట్టాలని ఏమీ లేదు. అవి కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి ఇదొకటి ఇక్కడ దాంట్లో వచ్చింది. ఇది కింద ఆనివ్వకుండా ఆ లోపలే వేసేస్తాను. అందులోనే ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. ఇంకా చిన్న పింజలు కూడా ఉన్నాయి, పింజలు పువ్వులు అవి కూడా. ఇంకా టమాటా మొక్క కూడా వచ్చేసింది ఆ కుండీలో. ఇదొక టైప్ అనమాట. ఇవన్నీ వైట్ కలర్ దేవగన్నేరు పువ్వులేనండి. ఇది కూడా నేను ఈ దానిమ్మ పండు తినేసి సీడ్స్ అయితే వేశాను. వేస్తే ఇలా వచ్చింది. చాలా తక్కువ రావడం అయితే తక్కువ. నాకు తెలిసి దానికి కుండీలో ఆ మట్టి సరిపోవట్లేదు అనుకుంటా. ఇది జామ చెట్టు, తైవాన్ జామ. 2-3 సార్లు పువ్వులు వచ్చాయి, మళ్ళీ రాలిపోయేవి. ఆ తైవాన్ జామ కూడా నేను తినేసి సీడ్స్ వేసి నాటేనండి. కొన్ని మొక్కలు పంచిపెట్టేశాను, ఒకటి నేను ఉంచుకున్నాను. ఇంకా మన డ్రాగన్ మొక్కలు ఇవి పాత మొక్కలు అయితే మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇదేనండి నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పెట్టే మొక్కలైతే ఇదే. ఈ 3 డ్రాగన్ మొక్కలతోనే నా గార్డెన్ అనేది స్టార్ట్ అయింది. చాలా చిన్న మొక్కలు కొన్నాను ఇవి.
అసలు చాలా చిన్నవంటే మన అరిచేయి అంత కూడా లేవు హైటు. అంత చిన్నవి తీసుకున్నప్పటికి చూడండి ఈరోజు ఇంతలా ఇవి పెరిగిపోయేవి, మళ్ళీ ఇందులో నుంచి స్టెమ్స్ కట్ చేసి అందులో ఇంకో 10-12 క్యాన్లో పెట్టాము. మళ్ళీ ఒక 15-20 ఇంటికి సరిపడా పంచామండి. అందరికీ ఇంటికి 2-3 స్టెమ్స్ అయితే ఇచ్చాను. ఇదేనండి నా చిన్ని గార్డెను. ఇంకా పెంచుకోవాలని అనిపిస్తూనే ఉంది నాకైతే. ఈ క్యాన్స్ అన్నీ కూడా మన ఆఫీస్లోనివేనండి, కొనుక్కున్నవి అయితే కాదు. మనకి కంపెనీకి కెమికల్స్ అవి తీసుకొస్తారు ఆ క్యాన్తో పాటు. ఈ క్యాన్లు కెమికల్స్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను. మరి ప్లెయిన్గా అలా వదిలేస్తే డల్గా ఉంటాయని చెప్పేసి కలరింగ్ అది వేసుకున్నాను. పెయింట్ డబ్బా తీసుకొచ్చేసి ఇందులో అయితే మా ఫ్రెండ్ మల్లె మొక్క ఇచ్చింది, అందులో పెట్టాను. చూడాలి మరి ఆకులు ఎండిపోతున్నాయి. మరి అవి తీసిన తర్వాత వర్షాకాలం వస్తే చిగురు వస్తుందా పోతుందా అనేది చూద్దాము. ఇందులో కూడా మస్క్ మిలన్స్ మొక్కలు అయితే వచ్చేసాయి. ఇదేనండి నా చిన్ని గార్డెను. ఎవరికైనా నా గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి నా గార్డెను. ఇంకా పెంచాలి, నేల మీద కూడా నాటాలి మొక్కలు అనేసి ఉంది. చూద్దాం మరి. ఇదేనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే ఉంది. వర్షం పడిన నెక్స్ట్ డే గార్డెన్ చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుందండి. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్రెస్ట్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.